మధ్యలో మధ్యలో కూడా చూసుకోండి. దాన్ని మొక్క పెట్టే ముందు అలాగా వీళ్ళు చెప్పినట్టుగా అవి ఏవైతే ఉన్నాయో అవి వేయండి. కొన్ని వేస్తే మంచిగా పెరుగుతుంది. ఇంకొకటి మొక్కను జాగ్రత్తగా పట్టుకొని తీసి పెట్టాలి. ఆ సంచి దింపేటప్పుడు ఆ మొక్క ఊడిపోయినాయి అనుకో, దానికి ఉంటుంది కదా ఇట్లా మొక్కలు పట్టుకొని పోతా అంటారు, కిందికే ఊడిపోతే ఆ మొక్క పనికిరాదు. అది నువ్వు పెట్టినా కానీ వేస్తే. తర్వాత ఇంకొకటి ఏంటిదనంటే ఆ మొక్కది వర్క్ తీయాలి. ఒక వైపు వర్క్ పూర్తిగా తీసేయాలి. దాన్ని చిన్నగా బ్లేడ్ తోటి కోసి తీసేయాలి. బ్లేడ్ తోటి ఇట్లా చింపుతావు. నిన్న మనం ఇక్కడ మొక్క పెట్టినాం, ఆయన వాటి ఇట్లా చింపాడు. చింపే వరకు కింద చూసిపోయాడు కదా. మీరు ఆ మొక్క వేస్తే మన ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళకే ట్రైనింగ్ లేదా, ఇక అట్లా చేసుకోకూడదు. జాగ్రత్తగా బ్లేడ్ తోటి ఇట్లా తీసి ఆ మొక్క ఏందనంటే 110 రూపాయలు మనం బయట కొనుక్కుంటే. మొక్క కింద ఊసిపోయింది అనుకో, అది నువ్వు పెట్టినా కానీ ప్రయోజనం లేదు. ఏదో మా పెట్టడానికి మొక్కలు వేసిన దానికే కానీ అది ఇంకో 4 రోజులకైనా 2 నెలలకైనా చనిపోతుంది. 100 రూపాయలు నోట్ అన్నట్టుగా ఒక రకంగా. ఇక కొందరు మనోళ్ళు సాయంత్రం అయిందంటే 100 కూడా చింపేటోళ్ళు ఉంటారు. 100 చింపితే చింపుకుంటే నోటు కాగితమే ఏం కాదు. కానీ ఇది ఏంటంటే ఈ చెట్టును మళ్ళీ పెంపు చేయాలి. చెక్కు ఇది, అది చెక్కు కాగితం మనకు చక్కగా వస్తుంది కదా. మరి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత దాని రేంజ్ వేరే ఉంటుంది. నిన్న మొన్న ఫంక్షన్ వాళ్ళ తయారీ సంతకాలు